శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధికముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుశాసనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయని వర్షాఋతౌ భాద్రపద మాసం శుక్లపక్షం. ఈరోజు నవమి. నేటిని మనము నంద నవమి అంటుంటారు. శ్రీమద్ భాగవత జయంతి ఈరోజు. ఈ రెండు కూడాను చాలా విశేషమైనటువంటి పర్వదినాలు. ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి అర్చిస్తూ ఉంటుంటారో అలాంటి వారు ఆ శ్రీకృష్ణ భగవానునికి, ఆ నందనందనుడు నందగోపాలునికి వెన్నతో అర్చన చేస్తూ ఉంటుంటారు. వెన్నను నివేదన పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. నేటి నుండి భాగవత సప్తాహంలో చేయాలనుకునేటువంటి వారు నేటి నుండిగా ప్రారంభించకపోవడం వల్ల కూడా మంచి శుభమైనటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తుంటుంది. ఈరోజు అది చేయలేనటువంటి వారు కనీసం భాగవత గ్రంథానికైనా ఈ రోజు అర్చన చేయడం వల్ల, చేసి దాని చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం వల్ల కూడా ఆ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా మనకు లభిస్తూ ఉంటుంది.